గుడ్ హెల్త్ బెవరేజెస్ వారి ప్యూర్లీ మినరల్ వాటర్ BIS మరియు FSSAI వారి ప్రమాణాలకి అనుగుణంగా తయారు చేయటం. మానవ శరీరానికి ఎంతో అవసరమైన మినరల్స్, విటమిన్ B12 మరియు ఆల్కలైన్ pH తో వాటర్ తయారు చేస్తున్న ఏకైక సంస్థ ప్యూర్లీ మినరల్ వాటర్ ని వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది, బైండ్ ఓవర్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం, అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్, అదేవిధంగా NBW ఎగ్జిక్యూషన్, NBW కూడా బాడీలీ అఫెన్స్కి సంబంధించిన NBW సేవ్ కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 1313 మాత్రమే బాడీలీ అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం 107 CRPCలో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, 110లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ కూడా చేయటం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే SI కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు. నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లాగే గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్ళు కనుక ఈ జిల్లాలో పని చేసుంటే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు పనికిరారు. వాళ్ళు ఓన్లీ SBకి కానీ DCRBకి కానీ DTCకి కానీ DTRBకి కానీ మాత్రమే పనికొస్తారు. సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయటమే కాకుండా అటెండెన్స్ పెట్టడం, వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ వర్క్కు సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే SP గారు డిస్టిక్ గురించి మనం SP గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది. అంతే బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. వీ హ్యావ్ టు బీ ఆన్ టోస్ బికాజ్ ఇక మనకు ఇప్పటి నుంచి పని చేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము, అంతకుముందు గత 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా, లేదా అక్కడ గ్రూప్స్ ఉన్న, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న, పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి పట్ల మనం స్టడీ చేయటము. ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెడితే బాగుంటుంది, ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే జిల్లాలో ఒక 2 చోట్ల నిన్న ఒకటి దర్శి, అంతకుముందు కొండేపి, ఇట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్లో SIలు నేరుగా ACB ట్రాప్ కావడం జరుగుతూ ఉంది. ఎందువల్ల ఏమిటి అసలు? అంటే దీంట్లో ఒక ప్రాంతం అని కాదు, ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు. అన్ని చోట్ల ఎవడైతే డీవియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డ మంచిదే కదా. అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, నార్మల్ ఫంక్షనింగ్లో కాకుండా మీరు గమనిస్తే, ట్రాప్స్ అన్నీ గమనిస్తే కూడా అది పోలీస్ ఫంక్షనింగ్లో జరిగింది కాదు, నాన్ పోలీసింగ్ ఫంక్షన్. అంటే దానికి పోలీస్ స్టేషన్కి సంబంధం ఉండదు. అటువంటి విషయాల్లో దీస్ ఫెలోస్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ కరప్ట్ యాక్టివిటీస్. అంటే మనం గమనిస్తే SP గారు వచ్చిన 1 ఇయర్లో కూడా చాలామందిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయటము, ఓవరల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేయటము. అట్లాగే మీకు రీసెంట్గా కూడా మన దగ్గర చాలామంది సస్పెండ్ అయ్యారు. మీ తాలూకా స్టేషన్లోనే ఇన్యాక్షన్కు కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఇంకోటి మర్చిపోయారు, 2 టౌన్లో కూడా సస్పెండ్ అయ్యాడు కదా, అది మర్చిపోయారు మీరు. సో బేసికల్లీ ఇట్లా డీవెంట్ బిహేవియర్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాగే జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా స్టేషన్స్లో సరిగ్గా ప్రజలతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం కానీ, ప్రజల్ని ఇట్లా హెరాస్ చేయటం కానీ,
వచ్చిన వెంటనే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, వ్యవహరిస్తాం కూడా. సో అది ఇట్లా ఏసీబీకి పట్టుబడ్డం అనేటువంటిది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదర్వైజ్ దీస్ ఫెలోస్ విల్ గెట్ అన్నోటిస్డ్. అట్లా జరిగిపోతుండేది. అంటే మన దృష్టికి వచ్చినప్పుడల్లా నార్మల్గా సుపీరియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ పట్ల యాక్షన్స్ ఉంటాయి. ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి? సస్పెండ్ చేస్తారు, తర్వాత ఓయిల్ కండక్ట్ చేస్తారు. కొంతమందిని ఈ జిల్లా నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 5 నుంచి 6 మందికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఇదే జిల్లా నుంచి, బికాస్ ఆఫ్ దేర్ డీవెంట్ బిహేవియర్. ఎందుకు? క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒకటి, రెండవది ఈ స్మగ్లింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఒక ట్రాక్టర్తో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి ఆ మనిషి చనిపోతే అక్కడ నుంచి ట్రాక్టర్ వెళ్ళిపోయాడు వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఎవడో చట్టం తెలియనోడు వదిలేసిపోయినాడంటే అర్థం ఉంది. మా డిపార్ట్మెంట్ వ్యక్తే, కాపాడాల్సిన వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళను ఇమీడియట్గా డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ వరకు తీసుకెళ్ళగలిగాం. బికాస్ వీ హ్యావ్ టు సెండ్ ఒక పంపాలిగా ఒక సిగ్నల్, డీవెంట్ బిహేవియర్ ఉంటే మీరు తప్పకుండా శిక్షించబడతారు. ఒక స్కేల్ ఉంది, ఆ స్కేల్ ప్రకారమే మనం ఫోర్స్ను అడగాల్సి ఉంటుంది. సో మనకు 2019 ఎలక్షన్కి ఎంత ఫోర్స్ అయితే మనకు వచ్చిందో అంతకు మించి ఇప్పుడు ఫోర్స్ వస్తుంది ఈసారి. ఎందుకంటే సమస్యాత్మకమైన గ్రామాలు పెరగడం వల్ల కాదు, ఎలక్షన్ కమిషన్ యొక్క స్కేల్ మారిపోవడం వల్ల. అంతకుముందు ఒక హాఫ్ సెక్షన్ ఉండేది, ఇప్పుడు 1 సెక్షన్కి మార్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్షన్కి ఎక్కువ ఫోర్సు మనకు వస్తుంది, బయట నుంచే వస్తుంది ఫోర్స్. సివిల్ వరకు మనకు కన్వర్షన్ వల్ల సివిల్ వరకు ప్రాబ్లం ఉండదు, కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు ఎక్కువ వస్తాయి. ఈసారి స్కేల్ పెరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్స్ మనకు అవసరం పడుతుంది. ఎక్కువ నెంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ అదే ఎక్సైజ్ చేయమన్నారు. వాళ్ళు స్కేల్ ఇచ్చి స్కేల్ ప్రకారం మీరు చేసి మాకు సమర్పించండి అన్నారు. 9th 10th వీఆర్ సబ్మిటింగ్ ద ప్రపోజల్స్. గుర్తించారు. గతంతో పోలీస్ సమస్యాత్మక ఎట్లుంటామంటే 2014లో ఉండేది 2019కి సమస్యాత్మకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని గ్రామాలేమో సమస్యాత్మకం నుంచి బయటకు వచ్చేస్తాయి. బికాజ్ ఆ 2 ఫ్యాక్షన్ల మధ్యన కాంప్రమైజ్ అవ్వడం వల్లనో, లేదా 2 కుటుంబాలు ఒకే పార్టీలో చేరడం వలన ఆ ప్రాంతం పీస్ఫుల్గా అయిపోయి ఉండొచ్చు. కొత్త ప్రాంతాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా వెలువడుతూ ఉంటాయి. సో టైం టు టైం మారుతూ ఉంటాయి. సేమ్ సమస్యాత్మకమైన గ్రామమే ప్రతి ఎలక్షన్కు ఉండదు. కాబట్టి ఈసారి ఫ్రెష్గా ఏవి సమస్యాత్మకమైన గ్రామాలు అనేది వీళ్ళు ఎక్సైజ్ చేసి వాళ్ళు సమస్యాత్మకమైన గ్రామాలను ఐడెంటిఫై చేయడం అడిగింది. దీంట్లో కామన్గా కొన్ని మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సెన్సిటివిటీ, సపోజ్ 2 పార్టీలు ఉండొచ్చు, 2 పార్టీలు ఉన్నారు, అన్నదమ్ములు 2 డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఒకే పార్టీలో ఉండడం వలన అక్కడ ఆ సమస్య ఉండకపోయి ఉండొచ్చు. లేకపోతే 2 కుటుంబాల మధ్య గొడవ వల్ల ఆ గ్రామం సమస్యాత్మకంగా ఉండిండొచ్చు, ఇప్పుడు ఉండకపోవచ్చు. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, కొన్ని చోట్ల పీస్ నడవటం, చాలా ఏళ్ళుగా కేసులు లేకుండా పోయడం, దాని ప్రకారం చూసుకుంటే కామన్గా తక్కువే ఉంటాయి. బట్ ఈసారి ఈ 4 ఏళ్ల డాటా తీసుకొని ఈ 4 ఏళ్లకు సంబంధించిన గ్రామాలని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ.